మ్యామ్ ఒక ఇల్లు కొనే ముందు మన ప్రయారిటీస్ అనేది ఎలా ఉండాలి? సో, మన ఈఎంఐ అనేది హోమ్‌కి ఎంత పెట్టుకోవాలి? ఇంకోటేంటే మనకి పర్సనల్ లోన్స్ ఉంటాయి. హ్మ్. మన ఫ్యామిలీ లోన్స్ ఉంటాయి. అవును. సో, నెక్స్ట్ ఇప్పుడున్న జెన్‌జీ కిడ్ ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు పెళ్లి చేసుకోబోవాలి. ఇంకోటేంటే ఒక ఇల్లు ఉంటేనే ఒక హ్మ్. స్టేటస్‌లా ఫీల్ అవుతున్నారు. హ్మ్. అవును. నిజంగా ఏ ఏజ్ రైట్ టైమ్ టు బై ఎ హౌస్? సో, దీనికి చాలా సోషల్ ప్రెషర్ అయితే నేనైతే గమనించానండి. మాకు చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 25, 30, 32 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా వర్రీ అవుతున్నది ఏంటంటే, మేడం ఖచ్చితంగా ఇల్లుండాలి. మ్యారేజ్ చేసుకోవాలి అంటే దేర్ ఈస్ ఎ డిమాండ్ ఫ్రమ్ ద ఇన్‌లాస్ వైపు నుంచి, వాళ్ళ వైపు నుంచి డిమాండ్ ఏంటంటే మీకు సొంత ఇల్లు ఉండాలి. సొంత ఇల్లు ఉంటేనే సెక్యూర్‌గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఈ విధంగా ప్రెషర్ పెట్టడం వల్ల వీళ్ళేంటంటే దే ఆర్ నాట్ రెడీ. సో, అసలు మనం ఇల్లు కొనడానికి రెడీగా ఉన్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. అంతేగాని సోషల్ ప్రెషర్‌తో గాని, ఫ్యామిలీ ప్రెషర్‌తో గాని మీరు ఇల్లు గాని కొన్నట్లయితే కంప్లీట్‌గా మీ ఫైనాన్సెస్ అన్నీ కూడా డీరేల్ అయిపోతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ పర్సన్‌కి ఒక కార్ లోన్ ఉండొచ్చు. లేకపోతే ఆయనేదో ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఉండొచ్చు. అది పే చేసుకోవాలి. మేబీ హి మైట్ బి ఎర్నింగ్ 1,20,000, 1,50,000 సాలరీలొస్తూ ఉన్నా మీరు ఇల్లు కొనాలంటే ఈ రోజుల్లో 1,00,00,000 అవుతుంది. ఇంకా 1,00,000 ఈఎంఐ దానికే వెళ్ళిపోతే సో, హౌ హీ కెన్ మేనేజ్ హిస్ ఎగ్జిస్టింగ్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ. ఆయనకి యాస్ ఏ పర్సన్ ఆయనకి కూడా యాస్ ఎ సన్ హీ హాస్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు. సో, హీ మైట్ బి ఫుల్‌ఫిల్లింగ్ దట్. వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఏదైనా ఉండొచ్చు. సో, హీ హాస్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్. హాస్ హీ కంప్లీట్‌లీ రెడీ టు గో ఫర్ హోమ్? ఇలాంటి ప్రయారిటీస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. లేదు అంటే చాలామంది ఏమనుకుంటారు ఇల్లు సెక్యూరిటీ అనుకుంటారు. బట్ ఆ ఇల్లుని గాని లోన్‌లో తీసుకున్నట్లయితే సో, అగైన్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత హీ హాస్ టు సస్టైన్ అండ్ లివ్ ఓన్లీ విత్ ద లోన్స్. అది కూడా పెద్ద మనకి సెక్యూర్డ్ లైఫ్ అయితే కాదు కదండీ! మీ మీ పిల్లల్ని గాని, మీ డాటర్‌ని గాని వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇల్లు ఉండాలి గానీ, ఆ ఇల్లు లోన్‌లతోని తెచ్చుకొని వాళ్ళు సఫర్ అవుతూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక్కసారి ఆలోచించాలి. వాళ్ళ మీద అలాంటి ప్రెషర్ లేకుండా ఫస్ట్ దే హావ్ టు బి ఎలిజిబుల్ టు గెట్ రెడీ టు బై ద హోమ్. అంటే దానికోసం మనం ఏం చేయాలంటే కొంచెం టైం తీసుకోవాలి.